గిరీష్ మీద దాడి చేసిన వాళ్ళు బండి సంజయ్ అనుచరులు. బండి సంజయ్ చెప్పులు మోస్తాడు, వాళ్ళ అనుచరులు చెప్పులతో దాడి చేసి ఓ బీజేపీ కార్యకర్తని చెప్పుల దండేసిరు ఆయన మీద. ఇది ఎంత నీచత్వానికి, ఎంత క్రూరత్వానికి నిదర్శనం అంటే, ఒక బీసీ బిడ్డ కేంద్ర మంత్రి అయిండు అంటే గర్వంగా ఫీల్ అవుతుంది. సగం నాలెడ్జ్ సన్నాసి అయినా, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈనాడు మాట్లాడకపోయినా, కనీసం తెలివి లేకపోయినా, కనీసం చదువు రాకపోయినా, ఓ హిందీ రాకపోయినా, ఓ ఇంగ్లీష్ మాట్లాడకపోయినా, మొత్తం మీద చెప్పులు మోసో ఏదో చేసి మంత్రి అయిండని గర్వపడదాం అనుకుంటే ఇంత నీచమైన బుద్ధి ఉన్నదని తెలంగాణ సమాజానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సంజయ్కి ఇంగ్లీష్ రాదు, నా హిందీ రాదు. ఎందుకు పదవి వచ్చిందంటే చెప్పులు మోసింది కాబట్టి. ఇదే విషయాన్ని గిరీష్ జర చదువుకో, జర తెలుసుకో, ట్యూషన్ పెట్టుకో, హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, తెలంగాణ మీద సోయి తెచ్చుకో, ప్రజల్ని నువ్వు నమ్మేటట్టు విధంగా చేసుకో. నీ పాదయాత్ర ఎక్కడ ఉపయోగపడలే, నీ జిల్లాలలో ఎవడు గెలవలే అని ప్రశ్నించిన పాపానికి దాడి చేయించిండు. ఎందుకు దాడి చేయించింది తెలుసా మిత్రులారా? ఢిల్లీలో నేను కేంద్ర మంత్రిని, గల్లీలో నా దోస్తు, నా చీకటి బంధము, నా అక్రమ సంబంధము రేవంత్ రెడ్డి ఉన్నాడు, గల్లీలో రేవంత్ ఉన్నాడు, ఢిల్లీలో మోదీ అమిత్ షా ఉన్నాడు, ఇక నాకేందని 100 మందిని కార్లు ఇచ్చి పంపించి రాత్రిపూట ఆడపిల్లలు చిన్నపిల్లల సోయి లేకుండా కిరాయి కుక్క లెక్క దాడి చేయించిన నీచ బుద్ధి బండి సంజయ్ది.